మన ప్రేమను ఎప్పుడూ కూడా నేను ప్రేమిస్తున్నాను కదా ప్రేమిస్తాను కదా కదా నీ ప్రేమ కొలత యేసుక్రీస్తు ప్రభు యొక్క బలికి సరిపోవాలి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అంటాడు ఎబేసీలకు రాసిన పత్రికలో. జ్ఞానానికి బియాండ్గా ఉంది ప్రేమ అనేటువంటిది. అందుకే ఇక్కడ చూడండి, పాపం మెరుగని ఆయన మన కోసం పాపంగా చేపట్టాడు. ఆయన యందు ఏ దోషమును, ఆయన గురించి పేతురు గారు వర్ణించినటువంటి మాటను చూసినట్లయితే, మన పెనును అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన అది హితమగును. తప్పిదముకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన మీకేమిగాను, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన అది దేవునికి హితమగును. ఇందుకు మీరు ఏం చేయబడ్డారు? పిలువబడ్డారు. ప్రేమనంటే ఒక రకంగా చెప్పాలంటే ఇచ్చుట మాత్రమే కాదు. ప్రేమ అంటే సహోదరుడు పక్షంగా నువ్వు ఎలాంటి శ్రమ అనుభవించడానికి సిద్ధం. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడనంటే, పాపం మెరుగని ఆయన మన కోసం ఏం చేయబడ్డాడు? పాపంగా చేయబడ్డాడు. సహోదరుడు యొక్క మనం ఆలోచించినట్లయితే ఇక్కడ చెప్తున్నాడు ఏమన్నాడంటే, ఇక్కడ ఇదే మాట్లాడాడు, క్రీస్తు కూడా మీ కొరకు ఏం చేశాడు? ఎవరి కొరకు బాధపడ్డాడు ఆయన? ఎవరి కోసం బాధపడ్డాడు క్రీస్తు ఆ సిలువలో? అసలు క్రీస్తు సిలువలో ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు కలవరశిల్లో ఎవరి కోసం ఇంత అనుభవించాడు? అవమానపరచబడ్డాడు ఆయన. ఆయన దేహము, అందుకే బైబిల్ శ్రమలను చాలా లోతుగా వర్ణిస్తూ ఉంటారు. ఆయన కూర్చున్నటువంటి మాట మన ఆలోచన, గొదక తేబడు గొర్రె పిల్ల, గొదకు తేబడు గొర్రె పిల్ల వల్ల ఆయన సిద్ధపడ్డాడు. దున్నువారికి నా వీపుని ఏం చేశానన్నాడు? అప్పగించుతానన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా చెప్పాడు, లేత మొక్క వలనో ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలనో అతడు మన ఎదుట పెరిగాను. ఎంత ఈరోజు మనం దేన్ని బట్టి గర్వపడుతున్నాం, దేన్ని బట్టి అతిశయిస్తున్నాం? యేసు ప్రభుకి లేని అతిశయాలు మనకేంటండి? యేసు ప్రభు బ్యాక్గ్రౌండ్తో పోల్చుకుంటే మన బ్యాక్గ్రౌండ్ లేపాటి, మన యొక్క స్థాయి ఏపాటిది అసలు యేసు ప్రభుతో పోల్చుకుంటే? ఎందుకన్నా పని చేస్తాం మనం యేసు ప్రభుతో పోల్చుకుంటే? దేన్ని బట్టి ఎగిరిపడుతున్నాం? ధూళి లాంటి వారంగా కూడా మన జీవితాలు సరిపో. పాపం మెరుగినటువంటి ఆయన మన కోసం పాపంగా చేయబడ్డాడు.